మీలాంటి స్వరబ్రహ్మలు ఎప్పుడో గాని పుట్టరు. భగవంతుడు మిమ్మల్ని 1000 కాలాల పాటు చల్లగా చూడాలి. బాబు గారు వడ్డలు అయిపోయినాయి, తమరు దయచేయండి. కృష్ణమాచారి బాబు గారు తీసుకెళ్ళు. దయచేయండి దయచేయండి. అప్పటి గారు ముందు తమరు ఫోన్ చేయండి, తర్వాత నేను ఫోన్ చేస్తాను. అదేమిటండి, మీ పంక్తిని కూర్చొని ఫోన్ చేసే అదృష్టాన్ని మాకు కలగజేయరా? ఎంత మాట. పర్వాలేదు రండి. పర్వాలేదు పన్నా, రా రండి. రండి రండి రండి, దయచేయండి దయచేయండి. కూర్చోండి. కూర్చోండి పన్నా. కానివ్వండి బాబు, కానివ్వండి కానివ్వండి. అప్పన్నా, ఏమిటిది? ఇదేమన్నా మీ వాళ్ళ సమానం అనుకున్నావా? మమ్మల్ని చూస్తూనే దూరంగా తొలగిపోయేవాడి మా వాళ్ళ పంటోడి వచ్చి కూర్చొని ఫోన్ చేస్తున్నావా? ఎక్కడి నీకు ఇంత ధైర్యం? లేముందు. దీనికి ధైర్యం ఎందుకు రామాంజాచారి గారు? ఇదేమన్నా యుద్ధమా, భూకంపమా? కేవలం పెళ్లి భోజనం. నేనే బ్రతిమాలి పిలుచుకొచ్చి కూర్చోబెట్టాను. తమరేదో మాట వరుసకు రమ్మన్నారు అనుకోండి, వచ్చి కూర్చోడు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. సాటి మనుషులతో భోజనం చేయడానికి బుద్ధి జ్ఞానం ఎందుకండి? అయినా మీ మాటలేంటో నాకేం అర్థం కావటం లేదు. అతడు భజంత్రి వాడు బాబు. అయితే అదేంటి బాబు అలా అంటారు? మనం ఎక్కడ, అతను ఎక్కడ? నక్కకు నాగలోగానికి ఎంత దూరం చెప్పండి. సామెత అద్భుతంగా ఉంది ఆచార్య గారు, బ్రహ్మాండంగా ఉంది. నిజమే. లేకపోతే కుచ్చితాలతో, మోసాలతో, అడ్డమైన జిత్తులతో నక్కల్లా కడుపులు నింపుకునే మన దగ్గరికి తీయని గంధర్వగానం వినిపించే ఈ నాగలోకం రావడం ఏంటి చెప్పండి? తమరు సామెతను పొరపాటున తిరగేసి అర్థం చేసుకున్నారు. నేను చెప్పేది అతని పుట్టుక, అదే అతని జాతి. మన వాటితో సాటిరాదు బాబు గారు. మన అంటున్నారు? నేను మీ జాతిలో పుట్టలేదే, వేరే జాతిలోనే పుట్టాను. అసలు తమ విషయమే వేరు బాబు. తమరు ఎలాగైనా గొప్పవారు. ఓహోహోహోహో, డబ్బుంటే ఏ జాతి వాడికైనా ప్రమోషన్ ఇచ్చి మీ జాతిలో కలుపుకుంటారు. బాగుందండి, చాలా బాగుంది. అయితే ఆచార్య గారు, మీరు చెప్పే మాటలకు చేసే చేతలకు ఏమీ సంబంధం ఉండదన్నమాట. అదేమిటి బాబు? అంతే కదండి. మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మీరే చెప్పారు. భగవంతుని దృష్టిలో అన్ని జాతుల వారు సమానమేనని మీరే చెప్పారు. మరి ఇప్పుడు ఈ భేదం ఏంటండి? అది తమకు అర్థం కాని విషయం బాబు. ఎందుకు కాదు? చాలా బాగా అర్థమైంది. వేదాల్లోనూ మనుధర్మ శాస్త్రంలోనూ మానవుల్లో జాతి భేదాలు ఉన్నాయని ఎక్కడా చెప్పలేదు. కానీ వృత్తిరీత్యా ఏర్పడిన 4 జాతుల్లోనూ తమరు పెద్దపీఠం వేసి కూర్చున్నారు, బాగా చదువుకున్నారు. ఏం లాభం? విజ్ఞానం వక్ర మార్గం తక్కింది, స్వార్థం బలిసిపోయింది. తమరు కూర్చున్న పీఠం మరొకరు ఆక్రమించుకుంటారనే భయంతో కొత్త కొత్త రచనలు చేశారు, కొత్త కొత్త సూత్రాలు ఉపదేశించారు. భగవంతుని పేర, పాపపుణ్యాల పేర, స్వర్గ నరకాల పేర ఇతర జాతుల వారిని భయపెట్టి తమరు అగ్రగణ్యులని, వారు హీన జాతి వారిని నమ్మించారు, నమ్మిస్తున్నారు. అందుకే దేశం ఇలా తగలబడింది. ఆచార్యులు గారు, మీరు చెప్పిన భగవంతుడనే వాడే ఉంటే, మీరు చెప్పిన స్వర్గ నరకాలనేవే ఉంటే, ఇవాళ మీరు చేసిన ఈ ఘోర పాపానికి మీరు ఎక్కడికి పోతారో ఒక్కసారి ఆలోచించుకోండి. బాబు గారు, బాబు గారు, ఇక ఇక్కడ పచ్చి మంచినీళ్ళు తాగిన మహాపాఠం. అప్పన్న గారు, నా వల్లే మీకే అవమానం జరిగింది, నన్ను క్షమించండి. లేదు బాబు గారు, నా తాహత మర్చిపోయి పెద్దలు కూర్చున్న పంక్తిలో కూర్చోవడం నాదే పొరపాటు. క్షమించండి. తమరు భోంచేయండి. లేదండి, మీకు స్థానం లేని చోట నాకు అక్కర్లేదు. క్షమించండి బాబు. మీరేం కంగారు పడక హాయిగా భోంచేయండి, మేము వస్తాం. అప్పన్న గారు, రండి, మా ఇంట్లో భోంచాను. ఎంత పని చేసావు బాబాయ్. బాబు గారు, బాబు గారు, కానివ్వండి కానివ్వండి, భోంచేయండి.